అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్‌కి స్వాగతం. ఈ ప్రాపర్టీ గురించి నేను పూర్తి వివరాలు వెల్లడిస్తానండి. సో, నేను పైనుంచి అంటే పెంట్ హౌస్ దగ్గర నుంచి నేను కిందకి చూపిస్తున్నానండి. పైన ఒక ఓపెన్ స్లాబ్ వేసి దాని మీద ట్యాంక్ అయితే ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటర్ ట్యాంక్. ఓకేనండి. పైనుంచి నేను కిందకి చూపిస్తా ఉన్నాను. మీరు ఇక్కడ గమనించొచ్చు. ఓకేనండి. ఇది G+2 బిల్డింగ్ అండి. అదేవిధంగా పైన ఒక రూము వేసుకోవడానికి చక్కగా స్లాబ్ వేసి రెడీగా ఉంచారనమాట. ఓకేనండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ చూడొచ్చు. మీకు ఇది నార్త్ ఫేసింగ్ అండి. సింహద్వారం అంతా కూడా నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఓకేనండి. ఎంట్రన్స్ అంటే ఈ 3 స్టేర్స్ కూడా అంటే గ్రౌండు అయితే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా సేమ్ ఇదే స్టైల్‌లో ఉంటుందండి. మీరు ఇక్కడ ఎంట్రన్స్‌లో చూడొచ్చు. ఒక హాల్ అనమాట. పెద్ద హాలు. దాని పక్కన హాల్‌కి మా బెడ్‌రూమ్‌కి మధ్యలో ఒక కామన్ రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో, ఇక్కడ కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేయలేదండి సెకండ్ ఫ్లోర్‌లో. ఓకే. సో, ఎండింగ్‌లో కిచెన్ ఉంటుందండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్‌గా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి. గమనించొచ్చు అనమాట. గ్రానైట్ ప్లాట్‌ఫామ్‌తో కింద ఇక్కడ ఫినిష్ చేయడం జరిగిందండి. అంటే సెకండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్‌లో వర్క్ అయితే పెండింగ్ ఉందండి. ఓకే. సో, అది మీకు చూపిస్తాను. మీరంతా కూడా పూర్తి వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఓకే. సో, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో. కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం టోటల్‌గా వర్క్ అయితే ఫినిష్ అయిందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట. G+2 ప్లస్ ఒక రూమ్ వేసుకోవడానికి స్లాబ్ వేసి రెడీగా ఉందనమాట. ఓకేనండి. ఇది 110 గజాల్లో ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ మోడ్‌లో ఉందండి. 2020 నుంచి స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెం కట్టుకుంటూ వస్తున్నారనమాట. ఓకేనండి. సో, ఇది మొత్తం మరి బోర్ కూడా ఉంది. ఓకేనండి. సో, సిమెంట్ రోడ్ అనమాట. సో, రేట్ కూడా నేను చెప్తాను మీకు ఎండింగ్‌లో. ఓకేనండి. చూడొచ్చు మీరు మొత్తం పూర్తిగా వీడియో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందుగా ఒక లైక్ చేసి హైప్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరువయ్యే విధంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి. ఇది కూడా మీరు చూసినట్టు విధంగానే సెకండ్ ఫ్లోర్‌లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా సేమ్ అదే విధంగా కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఓకే. సో, కిచెన్‌కి ఆనుకొని ఉన్నటువంటి ఎంట్రీలో వాళ్ళకి ఫిక్స్ చేశారండి పూజా మందిర్. ఓకేనండి. సో, హాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే గనక డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చండి. హాల్‌ని మరొక బెడ్‌రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఫెసిలిటీ ఉందనమాట. ఓకేనండి. చక్కగా చేసుకోవచ్చు. అంటే కింద డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో, లోన్ వస్తుందండి. లోన్ కూడా ఆల్రెడీ బ్యాంక్‌లో లోన్ ఉంది. ఓకేనండి. గవర్నమెంట్ బ్యాంక్‌లో లోన్ ఉంది. మీకు కావాలనుకుంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా 46,000 గజం రేట్ అయితే పలుకుతుందండి. గవర్నమెంట్ వాల్యూవే. మార్కెట్ వాల్యూ అయితే సుమారుగా 70,000 వరకు ఉందండి. ఓకే. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ప్రెజెంట్ ఓనర్స్ ఉంటున్నారండి. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందేంటనేది. దీన్ని ఇక్కడ ఒక బెడ్‌రూమ్ కట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో, ఇదనమాట. మీరు పీఓపీ సీలింగ్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉందనమాట. ఓకేనండి. సో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా చిన్న చిన్న వర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటే అవి కూడా మీరు రెంట్‌లకి ఇచ్చుకోవచ్చు. హాల్ పెద్దగా ఇవ్వడం వల్ల దాన్ని మరొక బెడ్‌రూమ్ చేసుకోవచ్చండి. అది కూడా మీరు మధ్యలో ఒక వాల్ ఒకటి బిల్డ్ చేసుకోగలిగితే సో, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అవుతుందండి. ఓకే. సో, మీరు ఆ విధంగా అయితే మీరు రెంట్‌లు అయితే ఈజీగా ఒక 12,000 ఈజీగా వస్తుందండి రెంట్‌లో. ఎందుకంటే స్పేసియస్‌గా ఉంటుంది. ఎవరికీ ఇబ్బంది ఉండదు. బోర్ ఉంది. నిరంతరం వాటర్ సదుపాయం ఉంది. నిరంతరం కరెంట్ సప్లై ఉంటుందన్నమాట. ఓకేనండి. సో, ఇది ఏలూరు సిటీ సెంటర్‌లోని వన్ టౌన్‌లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో, ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తో వస్తే మీకు చూపిస్తానండి. సో, ప్రాపర్టీ అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. నార్త్ ఫేసింగ్ సిమెంట్ రోడ్డు నిరంతరం కూడా మరి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఓకేనండి. సో, ఇక్కడ నుంచి స్కూల్ బస్సులు గానీ, కాలేజీ బస్సులు గానీ, అదేవిధంగా మీరు ఆఫీసెస్‌కి వెళ్ళడానికి ఈజీగా ఉండే విధంగా మనకి ఈ ప్లేస్ అయితే ఉంటుందనమాట. సో, హౌస్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను డైరెక్ట్‌గా వెళ్లి చూసాను. వీడియో కూడా తీసింది నేనే. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చి ఈ ప్రాపర్టీని విజిట్ చేసి నచ్చిందనుకుంటే రిమైనింగ్ లోన్ ప్రాసెస్ కూడా నేనే చేపిస్తానండి. వర్క్ కూడా కన్‌స్ట్రక్షన్ వర్క్ కూడా మనమే చేపిస్తాము. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.